इसमें लगा एक तो फोटो ले మేడం మీ మొబైల్ తోటి తీస్తారా ఫోటో తీస్తాను మీరు వెళ్ళండి రెండు ఫోటోస్ తీయండి చాలు ఓకే ఓకే స్నానం చేసిన తర్వాత పెట్టాల్సింది शिवलिंग टेम्पल यहाँ नारायण सेवा देकर अपना पेरू गोत्र बोलते जाए। दूसरे दिन फिर से आपका चिन्ह दिया स्वामी विवेकानंद में नारायण सेवा दिया सीताराम बाग हैदराबाद। ऐसे लगा कि बहुत व्यस्त है। श्रीनिवास जी फिर बोले आप कल आइएगा, मैं आज भी बहुत व्यस्त हूँ, मैं कल आपसे मिलूंगा। ठाकुर जी बड़े तीन एक बड़े सरल ఇద్దరం కలిసేద్దాం పోదాం ఇద్దరం కలిసిపోదాం వాళ్ళు వచ్చినాక ब्राह्मण आता देखिए मुझे बता देने में कहीं भाग जाऊंगा रोज काम करते करते 3 महीने बीत गए। यार पानी आ रहा 2 गाड़ी आ रहा है। अब यहाँ बैठ మీరే ఉండట్లేదు, మేము అన్ని వీడియోలు చేసుకుంటున్నాం, మీరే ఉండట్లేదు. అక్కడ ఆవుల దగ్గర మీరు ఒక నిల్చొని ఫోటో తీస్తా. 3 దూడలు ఒక్క దగ్గరకు వచ్చినాయి చూడండి. ఓం నమ శివాయ. నైమిషారణ్యంలో శివుడి గురించి విష్ణు సహస్రం గురించి చెప్పుకుందాము. నైమిషారణ్యంలో ఉన్నాము. మీరు చెప్పండి, కంటిన్యూ. పార్వతి అమ్మవారు విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకునేదని. ఆ టైంలో పరమేశ్వరుడు ఏదైనా ప్రారంభించినా కానీ, బయటికి పోయి రాజ్యం వెళ్ళడానికి పోయినా, భక్తులను అనుగ్రహించడానికి పోయినా కానీ అమ్మవారిని ఎదురుకొచ్చి సాగనంపించేదంట. ఆ కాలం నుంచే ఉంది. భార్య ఎదురుకొస్తే కానీ భర్త బయటికి పోయేది. ఆ సమయంలో శివుడు పరమేశ్వరుడు అమ్మ నువ్వు ఎదురుగా నేను బయటికి పోతున్నా అన్నాడు. నేను విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను, తర్వాత నేను వెళ్తాను, నువ్వు వెళ్ళిరండి నేను చెప్తానంటే, లేదు నువ్వు నా ఎదురుగా నేను పోయి వచ్చిన తర్వాత షార్ట్ కట్ చెప్తాను నీకు అన్నట్టు. స్వామి బయటికి పోయి వచ్చాడంట. బయటికి పోయి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు చెప్తా అన్నావు కదా, ఏంటి చెప్పు అంటే, విష్ణుర్ వషట్కారో భూతే భవ్య భూభత్పుడు, మొత్తం విశ్వానికి నాథుడైనట్టు విష్ణువు యొక్క చెప్పినప్పుడు శాతగాని వాళ్ళు కానీ, 4 తిరగాని రాళ్ళు కానీ, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఆ 180 శ్లోకాలు చదవరాని వాళ్ళందరికీ కూడా ఒకటే శ్లోకము, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ అనే ఒక శ్లోకం చదువుతుంటే సరిపోతుందని శివుడు పార్వతమ్మ వారికి ఉపయోగించాడట. అప్పుడు పార్వతమ్మ అడిగిందట, నువ్వు విశ్వము నీవు ఆయన విశ్వం అని చెప్పావు కదా, మరి నువ్వేంటి అని అంటే, విశ్వము ఆయన అయితే విశ్వ మొత్తానికి నాథుడిని నేను, విశ్వనాథుడిని నేను అని చెప్పాడంట. అట్లాగే మరి ఈ విష్ణు సహస్రనామం బయటికి ఎలా వచ్చింది అని చెప్పిండు. అప్పుడు పార్వతమ్మ పార్వతి పరమేశ్వర సంవాదం ఇది. కౌరవులు పాండవుల యుద్ధానంతరము కృష్ణ పరమాత్ముడిని ధర్మరాజు అడిగాడంట. ఏమని? పరమాత్ముడు నువ్వు కదా, నీ గురించి పరమాత్మకు తెలుసు, మాకు చెప్పు అని అంటే, 18 రోజులు యుద్ధాన్ని ఆపించి, కౌరవ పాండవ యుద్ధాన్ని ఆపించి నేను భగవద్గీత రూపములో అర్జునుడికి బోధ చేశాను. ఆ సమయంలో నేను భగవంతుడిని అర్జునుడు అనుకోలేదు, బావగా బంధుత్వంగా చేపించాడు కాబట్టి అర్జునుడికి వంటబట్టలేదు. నా గురించి తెలిసిన వాడు భీష్మాచార్యులు కూడా ఉన్నారు, వారు అంపశయం మీద ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే కానీ వారు అంతకాలం చేయడానికి చూస్తున్నారు, వారి దగ్గరికి పోదామని స్వామివారు పంచపాండవులను తీసుకొని కృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో పడిపోయిన భీష్మాచార్యుల దగ్గరికి పోయి అంపశయం మీద ఉన్న భీష్మాచార్యుని అడుగుతాడట,
స్వామి నా గురించి అందరికీ చెప్పు, వీళ్ళందరూ అడుగుతున్నారు అంటే, స్వామి కృష్ణ పరమాత్మ నోరాడుతలేదు, శరీరం సహకరిస్తలేదు, నేను చెయ్యలేను అంటే అప్పుడు స్వామి చెప్పిండట అర్జునుడిని, గంగమ్మని పిలువు, గంగమ్మ భీష్మాచార్యుడి తల్లి అంటే ఒక బాణం వేస్తే బాణ రూపంలో గంగమ్మ వచ్చి గంగమ్మ స్వామిని ఆశీర్వదించిందట. ఏమని? భీష్మాచార్యుని నీకు భగవంతుడి గురించి ఇచ్చింది, నీ తండ్రి ఇచ్చినటువంటి వరంపూలంగా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు స్మరణ అంతకాలం చేస్తావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పి భగవంతుడి గురించి చెప్పమని గంగమ్మను స్వీకరించి తర్వాత అప్పుడు పరమాత్మ స్వామికి శక్తిని ఇచ్చాడట భీష్మాచార్యుడు. అప్పుడు చెప్పాడట స్వామి, విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భూపత్కృతు భూతకృత్ భూత ఉద్భావో భూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి. ఈ యొక్క శ్లోకాలు 108 ఉన్నాయి. 108తో పాటు ఇంకా కొన్ని కలిపి మొత్తం 180 శ్లోకాలు. ఈ శ్లోకాలు చదవండి. చదివితే పరమాత్మ విశ్వం గురించి తెలుసుకుంటే, విష్ణువు గురించి తెలుసుకుంటే మనకు ముక్తి జరుగుతుంది అని చెప్పారంట. ఆ ముక్తి చెప్పింది నిమిషాలలో తెలుసుకోవడం మనం చెప్పుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. ఒక్కొక్క బిట్టు అంతే అంతే బిట్టు చెప్పుకుంటాం అంతే. ఓకే అండి, మంచి విషయం. వీడియో తీస్తున్నారా? సరే, ఫోటో తీసారా ఒకటి? కానీ మనం ఏం తీస్తున్నామో అది కనబడదు తెలుసా? అవును. సరే, ఓకే అండి. నైమిషారణ్యములో గోదూడతో అమ్మవారు. నమ శివాయ. అట్లాగే ఇక్కడికి రండి, నువ్వు కూడా పో. ఉన్నది వెనక్కి పడు. అందుకే ఇద్దరు కలిసి ఇటు నుంచి మళ్ళీ అట్రండి. దగ్గర ఉండండి మీరు కూడా. నమస్తే. ఇటు నుంచి ఇటు. చాలు, మేమిద్దరం తీసినప్పుడు ఇలానే కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇది ఒక మెమరీ. చెప్పండి, ఏదైనా మంచి విషయం చెప్పండి అయ్య గారు. ఆయన వారికి ఇస్తున్నాను. వీడియోలు ఉన్నాయి, మళ్ళీ నేను చెప్తా. చెప్పండి, మీకు తోచింది మీరు. ఈరోజు కాశీ క్షేత్ర యాత్రలో భాగంగా మేము ఇక్కడికి వచ్చామంటే మీరు ఇట్లండి రండి. చెట్లు ఇట్లా వస్తే చెట్లు వస్తాయేమో కదా. ఏం పర్వాలేదు, చెప్పండి. కాశీ యాత్ర అండి. వీడియో స్టార్ట్ అయిందా? ఓ నమ శివాయ. మేము 11వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరము రోజు బయలుదేరి 9 రోజులు కాశీ యాత్రలో
9 నిద్రలు చేశాము. అందులో భాగంగా ఏంటంటే ఈసారి మహాశివరాత్రి రోజు శివుడి యొక్క పంచామృతాలతోని అభిషేకం చేసుకున్నాము. బ్రహ్మాండమైన పూజ జరిగింది. 9 రోజులు స్వామివారి సన్నిధిలోనే ఉన్నాము. ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని అయోధ్యకు చేరుకున్నాము. అయోధ్య రాముల వారి పూజను దర్శనం చేసుకొని ఈ రోజు నైమిషారణ్యం చేరుకున్నాము. నిన్న సాయంత్రము నైమిషారణ్యంలో ఈరోజు మేము చక్రతీర్థం స్నానం చేయబోతున్నాము. స్నానం చేసి వచ్చి స్వామివారి సత్యనారాయణ వ్రతం చేసుకోబోతున్నాము. ఓం నమః శివాయ. కరెక్టే, కానీ మన పిల్లలకు మన మెమరీస్ మనం ఉంచాలి కదండి. మన మెమరీస్ మనం ఉంచాలి కదా మన పిల్లలకి. అరే ఫ్యూచర్ లో మీరు ఉండండి, పక్కనే ఉండండి, పక్కన ఉండి చెప్పండి. అయితే